ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధో మత్ కార్యం సాధేన ప్రభో. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ గురుదేవోభ్యాయ నమః. ప్రేక్షక మహాశైలకు నమస్సుమాంజలులు. 2024 ఆగస్టు నెల ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితములను గోచార రీత్యా ఏ విధముగా ఉన్నది మనం తెలుసుకుందాం. అలాగే ఆగస్టు మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధముగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకుందాం. కుజుడు గురువు వృషభ రాశిలో ఉన్నారు. కుజుడు ఆగస్టు 27వ తేదీ నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే కర్కాటక రాశిలో రవి 17వ తేదీ వరకు ఉండి 17వ తేదీ నుంచి తన స్వస్థానమైనటువంటి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే బుధుడు 6వ తేదీ నుండి వక్రగతి స్టార్ట్ అయ్యి 21వ తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే శుక్రుడు సింహరాశి నుంచి 25వ తేదీ కన్యా రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. కేతువు శుక్రుడితో కలుస్తున్నాడు, అంటే సింహంలో కేతువు కూడా ఉన్నాడు. శుక్రువు కలిసి ఉంటారు, శుక్రువు కేతువు కలిసి ఉంటారు. మీనంలో రాహు ఉన్నాడు. వక్రించిన శని కుంభంలో ఉన్నాడు. ఈ ఆగస్టు నెల మాస ఫలితాలలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధముగా ఉన్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీనరాశి 2024 ఆగస్టు మాసం మీనరాశి వారికి అన్ని విధాలుగా కలిసి వచ్చేటువంటి మాసం ఈ మాసం. అలాగే ఈ మీనరాశి వారు ఆనందదాయకంగా ఉంటారు. ఈ మాసంలో అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతారు. ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు. మీ కోరికలన్నీ కూడా గుర్రాల్లాగా ముందుకు సాగుతూ ఉంటాయి. అలాగే ఇతరులు మిమ్మల్ని చూసి అసూయపడేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. ఇతరుల వలన మీరు కొంత ఇబ్బంది పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే నరదిష్టి కూడా మీకు ఇతరుల వల్ల ఎక్కువగా ఉంటుంది ఈ మాసంలో. కుటుంబ పరంగా కొంత ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఆర్థిక పరంగా రాబడి కూడా అలాగే ఉంటుంది. భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత దాంపత్యం ఉంటుంది. ఒకరికి ఒకరు కూర్చొని మీ యొక్క కోరికలు చెప్పుకొని మీకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి కళలన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతారు. స్వగృహ ప్రాప్తిని ఎలా చేసుకోవాలి అని ఆలోచిస్తారు. అలాగే పిల్లల చదువుల గురించి ఆలోచిస్తారు. ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారి గురించి కూడా ఆరోగ్యపరంగా ఎలా ఉండాలి అని వారి గురించి కూడా మంచిగా ఆలోచించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని. అలాగే మీకు అనుకున్న విధంగా ముందుకు సాగుతారు. అనుకున్నవి ఒకటి, జరిగేవి ఒకటిగా ఉంటాయి. ఒక్కొక్క పర్యాయం చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా చకచక ముందుకు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ప్రభుత్వ ఉద్యోగులకు పై అధికారుల వల్ల మళ్ళీ సహాయ సహకారాలంతా మంచి అధికారంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఇంకా ఒక స్టెప్ పైకి ఎదగడం జరుగుతుంది. మంచి అధికారంలోకి వెళతారు. ఉద్యోగాలలో కొంత మార్పులు మటుకు ఖచ్చితంగా జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం వల్ల మంచి రాబడి ఉంటుంది. ప్రభుత్వం వల్ల మీకు లోన్లు కానీ ప్రభుత్వం వల్ల వచ్చేటువంటి ధనం కానీ అన్ని సరైన సమయానికి మీకు అందుబాటు జరుగుతాయి. వ్యాపారస్తులకు మంచి లాభదాయకంగా ఉంటుంది. మంచి ఉత్సాహంగా ఉంటారు. కొత్త వ్యాపారాలను కూడా మొదలు పెట్టడం జరుగుతూ ఉంటుంది. పెట్టుబడిదారులతోటి వ్యాపారస్తులు
ముందుకు సాగడం, కొత్త కొత్త ప్రణాళికలు వేసుకోవడం, కొత్త కొత్త పరిశ్రమలను నిర్మించడం కూడా జరుగుతుంది. అలాగే స్త్రీలకు కొంత మానసిక ఉల్లాసం లోపించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ చివరి మాసంలో. కాబట్టి నిరుత్సాహపడవలసినటువంటి అవసరం మీరు ధైర్యంగా ముందుకు సాగండి. దైవ అనుగ్రహం మిమ్మల్ని ఎప్పుడూ మీకు వెంట ఉంటుంది. కాబట్టి మీరు నిరుత్సాహపడవలసిన అవసరం లేదు, భయపడవలసినటువంటి అవసరం లేదు. అలాగే ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా ముందుకు సాగిపోతాయి. మీకు ఎవరో ఒకళ్ళు సహకరిస్తారు, ఆర్థిక పరంగా సహకరిస్తారు. మీకు అన్ని విధాలుగా సహకరించేటువంటి వ్యక్తులు మీ చిన్ననాటి స్నేహితులు కూడా సరి అయిన సమయానికి మీకు సహాయాన్ని అందించడం జరుగుతుంది. అలాగే వివాహ ప్రయత్నాలన్నీ కూడా ప్రేమికులకు ఫలిస్తాయి. అలాగే కుటుంబంలో కొన్ని శుభకార్యాలు చేస్తారు. కుటుంబం అంతా కలిసి కొన్ని శుభకార్యాల్లో పాలు పంచుకోవడం కూడా జరుగుతుంది. కొంత కుటుంబంలో కొన్ని శుభకార్యాలకి కొంత ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం కూడా ఉంటుంది. తప్పకుండా ఖర్చు పెట్టి తీరాలి. ఆర్థిక పరంగా కూడా దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుదల కూడా కనిపిస్తుంది ఈ మీన రాశి వారికి. మీకు ఎప్పటి నుంచో గవర్నమెంట్లో పనిచేసినటువంటి బిల్లులు తాలూకు డబ్బులన్నీ కూడా ఈ సమయంలో అందేటువంటి సూచనలు ఉన్నాయి. పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. మీకు రావలసినటువంటి ధనం కూడా సరైన సమయానికి అందడం జరుగుతుంది. కొత్త కొత్త కాంట్రాక్టులకి టెండర్లు వేయడం కూడా జరుగుతుంది. అలాగే ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు సరి అయిన సమయానికి ఆహారాన్ని స్వీకరించుకోండి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కూడా అన్ని విధాలుగా బాగుంటుంది. 4-5 రకాల ఉద్యోగాలకి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ఏ ఉద్యోగం చేయాలనేటువంటిది ఆలోచనలో పడతారు. జీతం ఎక్కువ ఎక్కడ వస్తుందా అనే ఆలోచనలు ఉంటారు. మీ యొక్క గ్రోత్ గురించి కూడా, మీ యొక్క పురోభివృద్ధి గురించి కూడా ఆలోచిస్తారు. ఉద్యోగపరంగా తల్లిదండ్రులు తప్పకుండా మీకు సహాయ సహకారాలు అందించడం కూడా జరుగుతుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి విదేశాలకు వెళతారు. విదేశాల్లో ఉండి గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా గ్రీన్ కార్డు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అదే విదేశాల్లో గృహాలు కొనుక్కోవాలని అనుకునేటువంటి వారి కోరిక కూడా తప్పకుండా ఈ మాసంలో నెరవేరుతుంది. విదేశాల్లో సూపర్ మార్కెట్లు పెట్టాలి, వ్యాపారం బాగా అభివృద్ధి చేయాలనుకునే వారు కూడా మంచి సహాయ సహకారాలు అందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మీనరాశి వారికి ఈ మాసంలో. సినిమా రంగంలో వారికి, చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి కూడా అన్ని విధాలుగా బాగుంటుంది. సినిమా రంగంలో వాళ్ళకి, చిత్ర పరిశ్రమలో వాళ్ళకి కూడా కొత్త కొత్త ప్రేమల్లో పడతారు. వివాహాలు జరిగేటువంటి సూచనలు కూడా ఉన్నాయి ఈ చిత్ర పరిశ్రమ వారికి. ఈ చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి గొప్ప గొప్ప సన్మానాలు కూడా, సత్కారాలు జరిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వీరు ఇంకా అధికమైనటువంటి ఫలితాలు పొందడం కోసం గణపతిని పూజించండి. అలాగే దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించిన గురువు యొక్క అనుగ్రహ కటాక్షలు పొందగలుగుతారు. జన్మనిచ్చిన తల్లిదండ్రుల యొక్క పాదాలకు ప్రతిరోజు నమస్కరించుకోండి. గురువుని పూజించండి, దైవాన్ని ప్రార్థించండి. మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా తీరుతుంది. మీకున్నటువంటి ఆర్థిక పరిస్థితుల నుంచి బయటపడతారు. మానసిక శాంతి కూడా ఏర్పడుతుంది. ఆత్మస్థైర్యం ఏర్పడుతుంది పెద్దల యొక్క ఆశీర్వాదం వల్ల. అలాగే షట్చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మన దగ్గర ఉంటాయి. మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆగ్నేయ, జ్ఞాననేత్రం, శాస్త్రనేత్రం, ఈ షట్చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్. అంటే ఈ షట్చక్రాల్లో ఏ చక్రానికి మనకు బాగోకపోయినా అటువంటి ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి. కాబట్టి ఇప్పుడు షుగర్ వ్యాధి ఎక్కువగా ఉన్న వారికి షుగర్కి సంబంధించినటువంటి ఆయిల్స్ ఉంటాయి. ఆ ఆయిల్ మన కుడి భాగంలో, కుడి చేతికి రొమ్ము కింద భాగంలో పొట్టకి రాసుకోవడం వల్ల మీకు ఇమ్మీడియట్లీ యాక్షన్ జరిగి మీకు షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది ఆయిల్. అలాగే విశుద్ధ చక్రం బాగలేకపోతే థైరాయిడ్ చెక్ చేయించుకొని ఈ ఆయిల్ వాడి మళ్ళీ చెక్ చేయించుకోండి. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. అలాగే రకరకాలైనటువంటి వ్యాధులన్నీ కూడా నయం చేయగలిగినటువంటి ఆయిల్స్ మన దగ్గర ఉన్నాయి. ఎప్పుడు కొంతమంది
మందు తాగుతూ ఉంటారు, వ్యసనంగా దాన్ని మానమంటే మానలేకుండా ఉంటారు. అటువంటి వారికి కూడా సంబంధించినటువంటి మందు మాన్పించేటువంటి ఆయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. వారిని తాగించాల్సిన అవసరం లేదు, వారిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. వారి వేసుకునే దుస్తుల మీద మనం వాటిని అప్లై చేయటం వల్ల వారికి మందు తాగాలి అనేటువంటి భావన నుంచి బయటపడటం జరుగుతుంది. అలాగే 9 నవగ్రహాలు, 9 నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ అన్ని కూడా మన దగ్గర ఉంటాయి. ఇప్పుడు ఏ గ్రహానికి మనం జపం చేయించుకోవాలన్నా, దానం చేయాలన్నా, అలా జపాలు చేయించుకోలేనిటువంటి వారికి ఈ ఆయిల్ ఏ గ్రహానికి ఎక్కడ అప్లై చేయాలో చెప్తాము. అలా చేయడం వల్ల ఆ జపం చేసుకుంటే ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో, ఆ గ్రహానికి సంబంధించిన రాయి పెట్టుకుంటే, రత్నం పెట్టుకుంటే ఎటువంటి ఫలితం వస్తుందో అటువంటి అన్నీ కూడా ఈ యొక్క ఆయిల్ మీరు అప్లై చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అలాగే మీకు వాస్తుకు సంబంధించినటువంటి ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర దొరుకుతాయి. మీరు నన్ను సంప్రదించండి. మీ యొక్క ఇబ్బందుల నుంచి, కష్టాల నుంచి బయటపడండి, ఆనందదాయకంగా ఉండండి, సంతోషంగా ఉల్లాసంగా ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు.